రాష్ట్ర పార్టీపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించేందుకు రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లారు. దిగ్విజయ్తో పాటు సీనియర్లను కలిసి డిస్కస్ చేశారు నేతలు. అటు పార్టీ మారుతున్నారనే వార్తలపై హస్తిన పెద్దలకు వివరణ ఇచ్చారు గ్రేటర్ పార్టీ ప్రెసిడెంట్ దానం. జీహెచ్ఎంసీ ఎన్నికలపై నజర్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. దీనిపై చర్చించేందుకు పీసీసీ ముఖ్య నేతలను ఢిల్లీ పిలిపించింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్, మెదక్ డీసీసీ ప్రెసిడెంట్ సునీతా లక్ష్మారెడ్డి పార్టీ పెద్దల పిలుపుతో ఢిల్లీ వెళ్లారు. స్టేట్ పార్టీ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ను కలిశారు నేతలు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై డిస్కస్ చేశారు. ఎన్నికల కోసం ప్రత్యేక కమిటీ ఎలా ఉండాలనే దానిపై మాట్లాడినట్టు తెలుస్తోంది. ఒంటరి పోరైతే ఎలా ముందుకెళ్లాలనే దానిపై నేతల ఒపీనియన్ తీసుకున్నారు దిగ్విజయ్. ఏఐసిసి ఇన్స్ట్రక్షన్స్, పీసీసీ డైరెక్షన్స్తో పనిచేసి జిల్లాలో ఉన్నటువంటి 3 కార్పొరేటర్లు కానీ అదేవిధంగా నారాయణఖేడ్ బై ఎలక్షన్స్లో మా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది. అటు స్థానిక సంస్థల మండలి ఎన్నికలపైన కూడా దిగ్విజయ్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. మెదక్, ఆదిలాబాద్ లో పార్టీ అభ్యర్థులు నామినేషన్లు విత్డ్రా చేసుకున్న అంశంపై రాహుల్ ఆగ్రహంగా ఉండడంతో దీనిపై డిగ్గి పీసీసీ నేతల వివరణ కోరినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ లోకి నేతల వలసలపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ పార్టీ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దిగ్విజయ్తో పాటు ఆజాద్, అహ్మద్ పటేల్, మోతిలాల్ ఓరా, జనార్దన్ ద్వివేదిని కలిసిన దానం పార్టీ మారతారన్న వార్తలపై వివరణ ఇచ్చారు. పార్టీ మారేదే లేదని ఢిల్లీ పెద్దలకు చెప్పారాయన. ఇవన్నీ కూడా ఏంటంటే మైండ్ గేమ్ నడుస్తూ ఉంది. వాళ్ళు ఓన్గా పర్సనల్గా ఒక ట్వీట్ చేసి ఆ ట్విట్టర్లో ఇన్ని వస్తున్నాయని చెప్పి అంటే అసలు సర్వే ఏముందో మాకు తెలుసు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి 10 నుంచి 12 కంటే ఎక్కువ సీట్లు వస్తలేవన్న సంగతి మాకు కాదు. ఈరోజు ప్రజల్లో గ్రౌండ్ రియాలిటీ అది. దిగ్విజయ్తో పాటు పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ ను పీసీసీ నేతలు కలుస్తారని తెలుస్తోంది. అటు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కూడా ఢిల్లీలో దిగ్విజయ్ని కలిశారు.